న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా మరొకసారి తనకు అవకాశం ఇచ్చి మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జిల్లపల్లి వెంకటస్వామి గ్రామ ప్రజలను కోరారు. తన కుటుంబానికి సర్పంచ్గా ఉప సర్పంచ్గా చేసిన అనుభవం ఉందని, కన్నాల గ్రామ పంచాయతీని తమ హయాంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేశారు. ఇంకా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, డ్రైనేజీ, కాలువలు, గ్రంథాలయం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించాలని కోరారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో కల్పించాలని వేడుకున్నారు. అప్పటి పనులను చూసి మేము ఎప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించి సర్పంచ్ ఇచ్చిన పదవిని ఎక్కడ కానీ కించిత్తు కానీ ఎలాంటి నష్టం చేయకుండా, అలాగే మేము వాళ్ళ మాటను నిలబెట్టుకొని వాళ్ళకు ఒక సేవకుడిలాగా పనిచేశాను. కరోనా లాంటి మహమ్మారి వచ్చి నా కష్టకాలంలో కూడా మేము దగ్గరుండి వాళ్ళందరికీ మనోధైర్యం చెప్పి సేవలు అందించినాము. కాబట్టి మరొక్కసారి కూడా మాకు సర్పంచ్ అవకాశం ఇస్తే వాళ్ళకు ఒక అటెండర్ లాగా, ఒక సేవకుడు లాగా ఉండి పనిచేస్తారని విన్నవించైతే సర్పంచ్ అయినప్పటి నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం కళ్యాణాన్ని. అలాగే రామ కళ్యాణం కూడా చాలా మేము వచ్చిన కాడికి వెళ్ళి భక్తుల రావడి కూడా పెంపొందడానికి ఆలయానికి అభివృద్ధి చేసే దిశగా పనిచేసినాం. ఇంకా కూడా మా గ్రామ పంచాయతీలో ఓపెన్ జిమ్ అవసరం ఉంది. అలాగే ఇంకొక ఇంటర్నల్ రోడ్స్ ఒక 3 రోడ్లు అవసరం ఉన్నాయి. ఇక్కడ ఒక లైబ్రరీ అవసరం ఉంది. వీటిని దగ్గరుండి చేయించడం, ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్లకు ఇంకా కొంతమందిని phase 1, phase 2, phase 3 అని చెప్పి ఇట్లా పెట్టి కాలాయపన చేస్తుంది ఈ ప్రభుత్వం. అలాంటి వారికి రాని వాళ్ళు కూడా దగ్గరుండి ఇందిరమ్మ ఇల్లును తెప్పియడం నా వంతుగా నేను ముందుండి పనిచేస్తాను. నాకు అవకాశం ఇస్తే నేను గవర్నమెంట్ను క్వశ్చన్ చేసే వ్యక్తిగా మీ ముందుండి మీకు రావాల్సిన ఫలాలు ఏవి ఉన్నాయో వాటిని నిలదీయడానికి నేను ముందుంటాను. అలాగే ఈ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను మొత్తమే మర్చిపోయింది. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం విత్తనాలు ముచ్చట మర్చిపోయింది. అలాగే 2500 ప్రతి ఇంటికి మహిళలకు ఇస్తారని చెప్పి ఆశపెట్టి మోసం చేసింది. అలాగే మా దగ్గర ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళను మోసం చేసిండ్రు. ఇంకా ఈ మనం 17,000 ఇస్తారన్నారు రైతు దాని మీద, ఆ డబ్బులు ఇవ్వడం లేదు. పథకాలైనా రైతు బంధును అందరికీ రైతు బంధు పడేలాగా చూసి వాళ్ళందరికీ రైతు బీమాను కూడా ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా తక్కువ సమయంలోనే. అలాగే మా రైతులకు దూరం వెళ్లకుండా ఉండేందుకు ఎమ్మెల్యే గారితో మాట్లాడి స్వయంగా మా గ్రామ పంచాయతీలోనే రైతు వేదికను కట్టించాను. అలాగే అందరికీ మన పిఎం కిసాన్ కూడా వచ్చేలాగా అందరినీ అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పి వాళ్ళందరూ కూడా పిఎం కిసాన్ వచ్చేలా కూడా చూశాను. ఆ చెరువును అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే బొక్కలకుంట, లక్ష్మీపూర్లోని బొక్కలకుంటను కూడా పూడిక తీయించి అభివృద్ధి చేయడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు మా బెస్త సోదరులకు అందరికీ దానిలో చేపలు పెంచుకొని వాళ్ళ జీవనోపాధికి మెరుగవడానికి ఉపయోగపడుతుంది. అలాగే కన్నాల్లో ఎప్పుడో మూలబడ్డ కన్నాల నుండి గోండుగూడకు వెళ్ళే దారి, అది గత ఒక 30 సంవత్సరాల నుండి మొత్తం చెట్ల పొదలు, ముళ్ళ పొదలు పెరిగి అది చాలా అస్తవ్యస్తంగా ఉండే. అలాంటి రోడ్డును మరలా తీయించి 20 ఫీట్ల రోడ్డు వెడల్పుతోటి ఆ 2 ఊళ్ళను కలిపే దారిని అభివృద్ధి చేయడం జరిగినది. ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలలో 3 మా గ్రామ పంచాయతీలోని 3 ఆపరేషన్లకు 3 పల్లె ప్రకృతి వనాలను చేయించి అక్కడ చెట్లను పెంచడం జరుగుతుంది. అలాగే 3 క్రీడా ప్రాంగణాలు, వాటిని కూడా మంచిగా ఇప్పుడు ఆ 3 క్రీడా ప్రాంగణాలలోనే పిల్లలు మంచిగా క్రికెట్ ఆడుతున్నారు. అలాగే డంపింగ్ యార్డు కట్టించిన మరియు శ్మశాన వాటిక కట్టించిన. మా గ్రామ పంచాయతీకి ఆ ట్రాక్టరు ట్యాంకరు డబ్బులను కూడా పూర్తిగా కట్టేయడం జరిగింది. గ్రామ పంచాయతీకి ఇప్పుడు ట్రాక్టర్ ఉంది అండ్ ట్యాంకర్ ఉంది. బెల్లంపల్లి మండలంలోనే
ఏ గ్రామ పంచాయతీకి లేనంత ఫండ్ను కూడా మా కన్నడ గ్రామ పంచాయతీకి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారితో మాట్లాడి, అలాగే కొత్త భవనాన్ని కూడా తీసుకొచ్చి ఉంది ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ భవనం. అలాగే మాకు మా గ్రామ పంచాయతీలో బుగ్గ దేవాలయం ఉంది. చాలా పురాతనమైన దేవాలయం, చాలా మహిమగల దేవాలయం. ఆ దేవాలయానికి గత పాలకులు కానీ గత ప్రభుత్వాలు కానీ ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అక్కడ ఏం జరగలేదు. మేము సర్పంచ్ అయినాకనే ఇంద్రకరణ్ రెడ్డి గారితో, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారితో మాట్లాడి 3.5 కోట్ల రూపాయలతోటి బీటీ రోడ్డు మరియు సీసీ రోడ్డు బుగ్గ ఖమ్మం నుండి బుగ్గ దేవాలయం వరకు 6 కిలోమీటర్ల దూరము 3.5 కోట్లతోటి శాంక్షన్ చేయించడం జరిగింది ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో. అలాగే భక్తుల సౌకర్యార్థము బోయపల్లి నుండి వచ్చే భక్తులకు, తాండూరు నుండి వచ్చే భక్తులకు బోయపల్లి నుండి గోండుగూడ మీదుగా మళ్ళీ బుగ్గ రోడ్డుకు 2,54,00,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. రోడ్డు వరకు కూడా కంప్లీట్ అయింది. ఇలా బుగ్గకు వెళ్ళే భక్తులకు సౌకర్యార్థం చేయించడం జరిగింది. అలాగే 54 లక్షల రూపాయలతోటి కళ్యాణ మండపం, బుగ్గలో కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరిగింది. అది కూడా మేము దగ్గరుండి ఎన్విరాన్మెంట్ హైదరాబాద్కి వెళ్ళి ఎన్విరాన్మెంట్ ఆఫీస్కు అర్జీలు పెట్టి అది చేయించాము. అలాగే దాతలను తో మాట్లాడి ముందు సీసీ రోడ్డు అండ్ గ్రేల్స్ వేయడం జరిగింది. 3 లక్షల రూపాయలతోటి మంచిర్యాలలో ఒక దాతను మాట్లాడి స్వయంగా నేనే వెళ్ళి ఆ దాతను ఈ దేవాలయం ప్రత్యేకతను చెప్పి దాతను మాట్లాడి 3 లక్షల రూపాయలతోటి ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేయించడం జరిగింది. అలాగే కొత్తగా ప్రతి సోమవారం ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసినాం భక్తులతోటి. దాంట్లో ఒక 6 సభ్యులుగా ఉండి అన్నదాన ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి సోమవారం అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాతల సహకారంతో. దాతలు రాని క్షణంలో మేమే స్వయంగా పెట్టి అది ఏ రోజు కూడా ఆగకుండా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో మా భార్యను సెక్రటరీగా ఉండి మేమే దగ్గరుండి వ్యవహరిస్తున్నాం. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసిండ్రు రైతులకు ఎలాంటి గోస లేకుండే. ఇప్పుడు చూస్తున్నారు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది రైతులు మళ్ళీ క్యూలో నిలబడి మళ్ళీ ఎరువుల కొరత మొదలుపెట్టిండ్రు, వాళ్ళను నానా కష్టాలు పెడుతున్నారు. ఇప్పుడట కొత్తగా క్వింటాలకు ఒక ఎకరానికి 7 క్వింటాలకు ఉంటుందట గవర్నమెంట్. మరి 10 క్వింటాలు అమ్మిన రైతులు ఎక్కడికి పోవాలో, 10 క్వింటాలు పండించిన రైతులు ఎక్కడికి పోవాలో అని అర్థం కాక రైతులను అయితే బాగా కూర్చోబెడుతున్నారు. అసలే ఈసారి పంటలు పండలేదు, వరి దెబ్బతిన్నది, పత్తి పంటలు కూడా దెబ్బతిన్నాయి. వాళ్ళను చాలా ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అలాగే తప్పకుండా మేము ముందుండి నాకు అవకాశం ఇచ్చి నాకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఈ ప్రజల బాధలు నా బాధగా నేను స్వీకరించి గతంలో ఏ విధంగా అయితే పనిచేసిందో ఇప్పుడు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. గవర్నమెంట్ను ఖచ్చితంగా ముందుండి మీ అందరి కొరకు ముందుండి అడిగి మీకు రావాల్సిన హక్కులను ఏదైనా దగ్గరుండి తీసుకొస్తా. అలాగే మా ఊర్లో ఉన్న యువతను, నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి స్పోర్ట్స్ మ్యాన్గా పిల్లల్ని చాలామంది ఇప్పటికే స్పోర్ట్స్ వైపు మళ్ళించి చెడు వ్యసనాలకు దూరంగా ఉంచిన ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళు రేపటి భావితరాల మన పిల్లలు కాబట్టి వాళ్ళను ఆటల వైపు తీసుకొస్తే చెడు వ్యసనాలకు దూరం అవుతారనే ఉద్దేశంతో వాళ్ళను క్రీడల వైపు మళ్ళించిన వాళ్ళ దగ్గర కూడా నాకు మంచి ఆధారం ఉన్నది. కాబట్టి మీరు మరొకసారి నాకు అవకాశం ఇస్తే నేను మీ ఇంట్లో ఒక కొడుకుగా పనిచేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.